హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు ద చిన్నమ్స్ కిచెన్ ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఈరోజు మనం అటుకుల మిక్చర్, అటుకుల పోహ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా అటుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే అటుకుల్ని మనం ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే కనుక హై ఫ్లేమ్ పెడితే కనుక మాడిపోతాయి అన్నమాట. సో లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. నేను జొన్న అటుకులు కూడా తీసుకున్నాను. చూసారు ఎలాగా పగులుతున్నాయో, ఎలా ఉండాలన్నమాట. అలా ఉంటే బాగా వేగిపోయినట్టు. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అందులో శనగలు వేసుకుని వేరుశనగగుడ్లు వేపుకోవాలి. వేరుశనగగుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, కొంచెం కారం వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. మీలో ఎంతమందికి ఈ అటుకుల మిక్చర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ అటుకుల మిక్చర్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. కావాలితే మనం ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు. కావాలితే మనం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే ఇందులో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మా చిన్నప్పుడు కోత కోసిన వెంటనే ధాన్యం వచ్చి కదండి, ఆ ధాన్యాన్ని ఆడించేవాళ్ళం అన్నమాట. అటుకులు ఆడించి ఆ అటుకుల్ని ఇలా తయారు చేసుకునేవాళ్ళం. అలాగే పాలు వేసుకుని అందులో కొద్దిగా పందారు వేసుకుని అలా తినేవాళ్ళం. మా అమ్మ కలిపిచ్చేదన్నమాట. అప్పుడు మేము వాటిని తినేవాళ్ళం. అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ మిక్చర్ని పోహాగా కలుపుకోవాలన్నమాట. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదండి, ఆ అటుకులను కూడా వేసుకుని మనం బాగా ఫ్రై చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసేసి మనం మామూలుగా వీటిని కలిపేసుకోవచ్చండి. పులిహోర ఎలా అయితే కలుపుతామో అలాగే మనం ఈ పోహాని, ఈ అటుకుల మిక్చర్ని కూడా బాగా కలుపుకోవాలి. అప్పుడే మనకి అటుకులకి మనం వేసిన సాల్ట్ అనేది బాగా పడుతుందన్నమాట. చూసారా ఎంతో క్రిస్పీగా, చాలా స్నాక్స్ చాలా చాలా బాగుంటుందండి. ఇలా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. హెల్దీ అండ్ టేస్టీ మిక్చర్ అనమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చిన్నమ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.